ఆదివారం మాజీ ఎమ్మెల్యే గారితో కావచ్చు, పుర ప్రముఖులతో కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులతో కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి చెందినటువంటి వ్యాపారస్తులతో కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కన్సల్టెంట్స్తో కావచ్చు, పాత్రికేయ మిత్రులతో కావచ్చు ఓ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అక్రమ లేఅవుట్ల మీద రిజిస్ట్రేషన్. ఆ రోజున ఈ ఆదివారం నాడు మళ్ళీ ఆదివారానికల్లా మీకు ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తెలియజేస్తామని చెప్పడమే జరిగింది. ఈరోజు మా దగ్గర కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నాము, కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకున్నాము. ఈరోజు శనివారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, రేపటి రోజున స్థానిక కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం, ఆయన అయ్యప్ప మాల వేసుకున్నటువంటి సందర్భంగా అయ్యప్ప పోవడంతో ఆయన మంగళవారం వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత 1-2 రోజుల్లో మళ్ళీ మీ అందరికీ అధికారికంగా ఈ నియోజకవర్గ పరిపాలనాధికారులు, సబ్ రిజిస్టర్ ఆఫీసరు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, ఆర్టీఓ గారి సమక్షంలోనే మేము ఆలోచన చేసినటువంటి విధి విధానాలని ప్రజలకు తెలియజెప్పడము, వ్యాపారస్తులకు తెలియజెప్పడం జరుగుతుంది. దీంట్లో పారదర్శకత ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. నేను కూడా ఉంటాను ఆ రోజు వాళ్ళతో పాటు ప్రెస్ మీట్. లేదు ఇంకో మీటింగ్ ప్రజలతోనే పెట్టుకోరైనా చెప్తాను, లేదంటే ప్రెస్ ద్వారా అయినా మీకు తెలియజేస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. మేము ప్రజలు ఇక్కడ సంతోషంగా బతకాలనే ఆలోచనతో, ఒక పద్ధతిగా బతకాలనే ఆలోచనతోనే మా విధానాలు ఉంటాయి. కేవలం కొంతమంది ముఠాగా ఏర్పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్ని ఉపేక్షించాం. మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వ భూముల్ని బాగా చేసినటువంటి ఖచ్చితంగా 22A కింద ఉన్నటువంటి భూముల్ని కాపాడతాం. అదే రకంగా అక్రమ లేఅవుట్ల మధ్యలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే వాళ్ళు ఏదైనా ప్లాట్ నెంబర్ ఇచ్చింటే కూడా దాన్ని కూడా మేము మ్యాపింగ్ చేసి రిజిస్ట్రేషన్ మాత్రం ఆ ప్రభుత్వ భూముల్లో ఎంత మేరకు, ఏ విస్తీర్ణం మేరకు వాళ్ళు ప్లాటింగ్ చేసి ప్లాట్ నెంబర్లు ఇచ్చినారో వాటిని మేము అదుపులోకి తీసుకుంటాం. అవి రిజిస్ట్రేషన్ చెల్లవు. మిగతా వాళ్ళ భూములు ఎక్కడైనా అక్రమ లేఅవుట్లు వేసినా కూడా దానికి కావాల్సినటువంటి విధి విధానాలు రూపొందించడం, దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి కానీ, లేదంటే ఏ రంగా రిజిస్ట్రేషన్ చేయాలని ఆలోచన కానీ వచ్చినాము. రిజిస్ట్రేషన్ అయితే జరిపేటువంటి ప్రక్రియ మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఎక్కడ దానికి వ్యతిరేకించాం. కాకపోతే ప్రక్షాళన అనేది మొదలైంది. ఇందులో భాగంగా గమనిస్తే రైట్ ఫ్రమ్ 1999 to 2024 ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో కేవలం 4 మాత్రమే అప్రూవ్డ్ లెవెల్స్. ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ప్రజల్ని ఎంత పెద్ద ఎత్తున మోసం చేసినాం, ఎంత పెద్ద ఎత్తున మోసపోయినారనేది వాస్తవాలు ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ఉద్యోగులు కావచ్చు, గౌరవంగా బతుకుతున్నటువంటి ప్రజలు కావచ్చు, మీరు అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఈ రకమైనటువంటి ధోరణి మన ఊరికి మంచిది కాదు, మనం ఎదగడానికి మంచిది కాదు, మన బిడ్డలు మంచి జీవన ప్రమాణాలతో బతకడానికి కూడా ఇది దోహదపడేటువంటి కాదనేది మీరు గుర్తిరగాలని చెప్పేసి మా ఆలోచన. అంతకుమించి మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం పెట్టుకును, ఎవరైనా కూడా రాజకీయాల్లో అధికారం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఎవరైనా కోపం పెట్టుకుంటే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి ఒక కేసు పెట్టుకున్నారు. అటువంటి పనులకు మేము పోము. కాకపోతే అవినీతి పెచ్చరిల్లిపోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్ని మేము అడ్డుకోకపోతే కూడా సామాజిక బాధ్యత లేనట్టు, ప్రజలకు సుపరిపాలన అందించలేనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడతామనే ఆలోచనతోనే మాకు ఇటువంటి ఆలోచనతో ముందుకు పోతాను. మీ ఆశీస్సులు ఎప్పుడు మీరు మా సహోదరులతో అర్థం చేసుకొని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కూడా, మీరే మా ధైర్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము చేసే ప్రతి మంచి పనిలో కూడా పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది, నమ్మండి. ప్రతి విషయం మిమ్మల్ని పరిగణలోకి